శ్రీరామనవమి నా జీవితంలో మర్చిపోలేని రోజు. నాకున్న 2 ఆశయాలు ఒకేసారి నెరవేరాయి. ముఖ్యంగా నువ్వు పెళ్లి కొప్పుకున్నావు. నాకు చాలా ఆనందంగా ఉంది జాను. ఏదైనా మాట్లాడొచ్చు కదా జాను? నీ పరిస్థితిని అర్థం చేసుకోగలను జాను. నీకు విషయం తెలుసా? నా ప్రేమను ఒప్పుకున్నావు కాబట్టి నిన్ను చూస్తూ ఎన్ని కబుర్లైనా చెప్పగలను. కానీ నిన్ను అలా చూస్తుంటే మాట పెదవి దాటట్లేదు. నువ్వు ఎదురుగా ఉంటే నిన్ను చూస్తూ టైమే తెలీదు. నువ్వు లేనప్పుడు నీ ఆలోచనలతో టైమే తెలీదు. బహుశా ప్రేమంటే ఇదేనేమో. I love you, Janu. I love you so much. నువ్వు కూడా ఐ లవ్ యూ చెప్పొచ్చు కదా జాను. నువ్విచ్చిన పువ్వు తలలో పెట్టుకుంటే ఇష్టమనే కదరా. యాంతోని ఇప్పటికే లేట్ అవుతుంది, చంపేయ్. నిత్య, ఏంటమ్మా ఇది? ఇంత కష్టపడి ప్లాన్ చేస్తే ప్లాన్ అంతా చెడగొట్టావు. అన్నయ్య, ప్రోగ్రామ్ క్యాన్సిల్. రామ్ చాలా అదృష్టవంతుడు అన్నయ్య. అందుకే చివరి నిమిషంలో చావు నుంచి తప్పించుకున్నాడు. ఏం చెప్తున్నావమ్మా? రామ్ ఇప్పుడు మన శత్రువు కాదన్నయ్య, మిత్రుడు. దేవ్ నా సొంతం కావడానికి మనకి సహాయం చేసేది ఈ రఘురామే. ఏంటమ్మా అసలు నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదు. అంతా డీటెయిల్డ్గా తర్వాత చెప్తాను. రిలాక్స్. మేడం, నీకు అనుకున్న దానికంటే డబుల్ అమౌంట్ ఇస్తాను. నువ్వు ఎవరిని చంపాల్సిన అవసరం లేదు.